పాత నిబంధన ప్రకారం ప్రతి విశ్వాసి సున్నతి చేసుకోవాలి. కానీ రోమాపత్రిక 2వ అధ్యాయంలో పౌలు విపరీతమైన బోధ చేస్తాడు. ఏమంటాడు తెలుసా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, బాహ్యమునకు ఉన్న సున్నతి కాదు. అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, క్రిస్టియన్ పేరున్నంత మాత్రాన, అర్థమైందా? నీకు సామేలనో, లేకపోతే నీకు జాన్ అనో, నీకు లాజరస్ అనో, లేకపోతే ఇంకేదన్నా ఒక పేరు మార్కనో, మత్తయ్యనో, లేకపోతే లూకానో, యోహానో, ఏదో పేరున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు అయిపోతావా? అవ్వో. నీ చేతిలో బైబిల్ ఉన్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు అయిపోతావా? అవ్వో. నీ చేతిలో కీర్తన పుస్తకం ఉన్నంత మాత్రాన నువ్వు క్రైస్తవురాలు అవుతావా? అవ్వో. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, బాహ్యమైన సున్నతి. అరే మరి సున్నతి పొందినోడు ఎలా మాట్లాడుతుంటే మరి ఏమైపోయింది ధర్మశాస్త్రం? ధర్మశాస్త్రము ఏమైందంటే క్రీస్తునందు నెరవేర్చబడింది, క్రీస్తునందు దానికి ముగింపు కలిగింది. బెళ్ళలో సిలువేసుకుని తెల్లబట్టలు వేసుకుంటే పరిశుద్ధులు అయిపోరు. మన పెందుకో సంఘాల్లో ఒక మంచి అలవాటు ఉంటుంది, ఫుల్ వైట్ అండ్ వైట్లో ఉంటారు అందరూ, సమస్య లేదు. ఇంకా లార్డ్ సప్పర్ దినం వచ్చిందంటే ఫుల్ వైట్ అండ్ వైట్, అన్ని వైట్. దేవదూతలు అనుకుంటారు, అయ్యి బాబోయ్ ఈ వైట్నెస్ పరలోకంలో కూడా ఉండదేమో అనుకుంటారు. అంత వైట్ అండ్ వైట్లో ఉంటారు. హార్ట్ మాత్రమే దేవుడికి ఆయన ఎంత లైట్ వేసినా చీకటిగా కనబడుతుంటుంది. అంతరంగమందు యూదుడు. యు మస్ట్ బి ఎ క్రిస్టియన్ విత్ ఇన్. యేసయ్య అంటాడు, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. ఎక్కడుంది దేవుని రాజ్యం? దేవా నీ రాజ్యం వచ్చుగాకంటే ఏంటి తెలుసా ప్రార్థనలో? నీ రాజ్యము నా గుండెల్లో వచ్చునుగాక. దేవుడు అంటాడు, యేసయ్య అంటాడు, దేవుని రాజ్యము మీ మధ్యన ఉన్నది. హల్లెలూయా చెప్పండి. ఒక నిశ్చలమైన రాజ్యం ఉంది, శాశ్వతమైన రాజ్యం ఉంది. ఆ రాజ్యములో బాహ్యమునకు సున్నతి పొందిన వాడు చేరలేడు. అరే సున్నతి పొందిన వాళ్ళు బోడు మంది బయలుదేరారు, లక్షలాది మంది బయలుదేరారు వాగ్దాన దేశానికి. వాళ్ళు రాలిపోయారు మధ్యలో. ఎందుకు రాలిపోయారు? వాళ్ళ మనస్సు సనుగుడు. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అంటాడు, శనిగి సంహారకుని చేత. అంటే బాహ్యంగా మనం క్రైస్తవుడిగా ఉన్న మనస్సులో క్రీస్తు లేకపోతే మరణము తప్పదు. డెత్ యు కెనాట్ అవాయిడ్, ఇన్విటబుల్. మరణం తప్పదు. యు కెనాట్ అవాయిడ్ ఇట్. డెత్ ఈస్ ఫర్ షూర్. Nobody can escape it. Just because you are born in a Christian family, just because you go to a church, just because you are in the orchestra, just because you are in the choir, you can sing, or you can dance, or you can preach, or you can pray, or you can read the Bible 100 chapters a day. It doesn't mean anything to God. ఆయనకు కావాల్సిందే హృదయం.